సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా డోన్పట్నంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకై గత ప్రభుత్వంతో సిఐటిగా చర్చలు జరిపితే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా మెప్మా, అదేవిధంగా వెలుగు సిబ్బంది అనేక డిమాండ్స్ పైన ఆందోళన నిర్వహించిన సందర్భంలో జూలై నెలలో మీకు ఇచ్చినటువంటి జీతాలు అయితేనే అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా ఈ సైకో పోవాలి, మా ప్రభుత్వం వస్తే కనుక కార్మికుల కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం పనిచేస్తుందని తెలియజేస్తే అధికారంలోకి రావడం జరిగింది. కార్మికులందరూ కూడా మీకు అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అమలు చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ పైన ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నెల రోజులుగా ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ కార్మికుల ఎదుర్కొంటున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా వెలుగు, అదేవిధంగా మెప్మా అనేకమైన కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పైన తక్షణమే వారి యొక్క జీవితాలు బాగుపడే విధంగా చాలని జీతాలతో చీకట్లో గడుపుతున్న వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన నిర్వహించాలని ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు అధికారంలోకి వచ్చి నెల రోజులైనటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులపైన, అంగన్వాడీ, ఆశా కార్మికులపైన, స్వచ్ఛ భారత్ కార్మికులపైన మా ప్రభుత్వం వచ్చింది, మీరు వెళ్ళిపోవాలనేటువంటి రాజకీయ ఒత్తిళ్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. వాటిని తక్షణమే స్వస్తి పలకాలి. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో కార్మికుల కొట్టగొట్టే విధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తే రాబోయేటువంటి కాలంలో కార్మిక జెండా పట్టుకొని సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి గత ప్రభుత్వానికి కార్మికులు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారో రాబోయే కాలంలో మీ ప్రభుత్వాన్ని కూడా బండలు ఉతికి బట్టలారేసే విధంగా కార్మికులు తయారవుతారని, ఆ విధంగా మీ అనుచరులను అద్దులో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణంలో, ప్రజలకు స్వేచ్ఛైనటువంటి వాతావరణంలో ప్రభుత్వానికి శాంతియుతంగా ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు, కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పోయిన ప్రభుత్వం మనము అంగన్వాడీగా 42 రోజుల పాటు సమ్మె చేశాం. సమ్మె చేస్తే ఆయన కుర్చీ నాదే, నేను కాబట్టి మీ ప్రభుత్వం తీర్చే పని లేదు, నాకు నేను చెప్పింది శాసనం అనే విధంగా మన అంగన్వాడీ కార్యకర్తల్ని చాలా చులకనగా చూస్తే లాస్ట్కు మా సత్తా, అంగన్వాడీ సత్తా ఏముందో చూస్తామదా అని చెప్పేసి విధంగా వీరోచితంగా పోరాడి కొంతవరకు మరి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు